స్పష్టంగా చెప్పండి, లై మీకు ఎంత క్లోజ్ టు యువర్ హార్ట్? ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు బాగా హీరో గారు బాగా క్లోజ్ అండి, నితిన్ గారు. అంటే ఈ సినిమా ఆన్ స్క్రీన్ చూస్తే నా లవ్ ఏంటనేది ఈ స్క్రీన్ మీద చూపించాను అనమాట. నితిన్ అంటే నాకు ఎంత ఇష్టమో మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాగే ఈ సినిమాకి రావడానికి నాకు ముఖ్య కారణమైన నితిన్ గారికి, సినిమా వచ్చిన తర్వాత నితిన్ గారి కన్నా ఎక్కువ క్లోజ్ అయిన అనుకి. అను అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఫోన్ చేస్తే పరిగెత్తేవాడిని, ఎక్కడ వద్దంటాడో మళ్ళీ లేనిపోయింది మనకు సినిమా ఇవ్వడేమో అని చెప్పేసి. తర్వాత చాలా బాగా క్లోజ్ అయ్యామండి. ఇవన్నీ నిజాలేనండి, లై కాదు. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి ఎంత క్లోజ్ అయిపోయారండి? వద్దురా కాసేపు ఫోన్ చేసినా ఇప్పుడు 2-3 సార్లు ఎత్తకుండా తర్వాత ఎత్తుతున్నానండి. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమంటే ఇక్కడ నిజాలు చెప్పేస్తున్నారు అంటే ఎడిటింగ్ రూమ్లో బిజీ లేననుకుంటాడని చెప్పేసి లిఫ్ట్ చేయట్లేదు ఫోన్. ఎనీవే, అది మీ క్లోజ్నెస్కి చాలా చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు కాసేపు అందంగా అబద్ధాలు చెప్పేయండి. ఇప్పుడు చెప్పిన నేను అబద్ధాలే కదండి. వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. ఎనీవే, ఇంకేమైనా మనసులో మిగిలిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి. 14 రీల్స్ బ్యానర్కి, అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన అర్జున్ గారికి, శ్రీరామ్ గారికి, నాజర్ గారికి, అలాగే మా క్యూట్ సిస్టర్ మేఘా ఆకాష్కి, అలాగే మా డిఓపి యువరాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, అలాగే ఈచ్ అండ్ ఎవరీ వన్ అండ్ పక్క నుండి చెప్పలేదు అనుకుంటున్నాడు కేకే గారికి, అలాగే అందరికీ ఈచ్ అండ్ ఎవరీ వన్కి థ్యాంక్ యూ అండి. చాలా బాగా సపోర్టివ్గా చేశారు. ఈ మూవీ ఆల్మోస్ట్ 80-90% యుఎస్లో జరిగిందండి. సో మీరు విజువల్ చూస్తే తెలుస్తుంది. మూవీ పక్కా బ్లాక్ బస్టర్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. ఇప్పుడు మీరు ఓట్